పాకిస్తాన్ అయితే 2 పడవల మీద కాలు పెట్టేసింది. ఇప్పుడు ఇటు అమెరికాతోనేమో ఒక పక్కన ర్యాపో మెయింటైన్ చేస్తూ నిధులు తెప్పించుకుంటుంది. ప్రపంచ బ్యాంకు, IMF, దాంతోపాటుగా ఉన్నటువంటి అనుబంధ విభాగాలన్నిటి నుంచి కూడా అప్పులు తెప్పించుకుంటుంది, డబ్బులు తెప్పించుకుంటుంది. ప్లస్ ఇదివరకు మానేసినటువంటి మానవతా సాయాన్ని మళ్ళీ ఇస్తున్నారు. ఆ పేరుతో సైన్యం బాగా తింటుంది అక్కడ, అదొక పక్కన నడుస్తుంది. ఇటు చైనాతోనేమో ఆయుధాలు ఇవి అప్పులు తీసుకుంటున్నారు. 2 వైపులా ర్యాపో మెయింటైన్ చేస్తుంది. అయితే ఇద్దరూ కలిసి ఇప్పుడు పాకిస్తాన్కి ధమ్కి ఇచ్చారు. TRF ఏదైతే లష్కరే తోయిబా తన పేరు అదే పేరుతో అయితే కనుక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఆల్రెడీ దాన్ని బ్యాన్ చేసింది అమెరికా. కాబట్టి దానికి బదులుగా ఏదైతే రెసిస్టెంట్ ఫ్రంట్ పేరుతో తీసుకొచ్చినటువంటి గేమ్ ఉందో, అంటే వాళ్ళు కాశ్మీరీ సమరయోధులు మా వాళ్ళు కాదని చెప్పినందుకు వాళ్ళ మీద అమెరికా నిషేధం ప్రకటించడం ఎందుకంటే చైనా వాడితో పాకిస్తాన్ ర్యాపో వదిలిపెట్టట్లేదు. ఆసిఫ్ మునీని పిలిచి మాట్లాడాడు ట్రంప్, భోజనం కూడా పెట్టి పంపించాడు. మీరు ఇక మా కోటంలో ఉండరా, మేము అమెరికా భారత్ నేర్పిస్తాం. అందుకు అనుగుణంగానే కొన్ని వేషాలు కూడా వేస్తున్నాడు భారత్ మీద, ఏదో ఒకటి సెటైర్లు వేస్తున్నాడు. లేకపోతే సింధూర్లో ఆపరేషన్ సింధూర్లో వాళ్ళే గెలిచినట్టు, భారత్ ప్రమాణాలు పోయినట్టు, ఎట్లాంటిది వాళ్ళకి కావాల్సింది చేసి పెడుతున్నాడు. అయినా సరే పాకిస్తాన్ ఇక్కడ ఇద్దరితో బేరమాడుతుంది ఒకేసారి. ఎందుకంటే అది ముంబై రెడ్ లైట్ ఏరియా తరహా బ్యాచ్ కాబట్టి బేరమాడుతున్నటువంటి సందర్భంలో గేమ్ నడుస్తుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు అర్జెంటుగా TRFని బ్యాన్ ప్రకటించింది అమెరికా. అంటే నువ్వు మా చెప్పు చేతుల్లోకి వస్తే ఓకే, ఇప్పుడు మనల్ని కనుక పెట్రోల్ విషయం లేకపోతే ఆపరేషన్ సింధూర్ విషయంలో ఎట్లా బెదిరిస్తుందో అట్లాగా పాకిస్తాన్ బెదిరిస్తుంది. చైనా కూడా బెదిరిస్తుంది పాకిస్తాన్. ఎట్లాగా పహల్గామ్ ఇన్సిడెంట్ని అర్జెంటుగా ఖండించడం ద్వారా. అంటే ఇద్దరూ కూడా మేము నిన్ను ఉంచుకుంటాం, మా వైపు వచ్చేసి అంటున్నారు. ఇప్పుడు మరి పాకిస్తాన్ ఎవరి ఉక్కు కౌగిట్లోకి వెళ్తుంది? ఎందుకంటే ఇద్దరు ఉక్కు కౌగిట్. అదే సందర్భంలో ఇది నెరజాణ పాకిస్తాన్ ఎలాగ దేన్ని వాడుకోవాలో బాగా తెలిసిందే.